ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకించి మన విశాఖపట్నంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి, ఆ కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదర పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడా విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని ఫ్రూట్ఫుల్ చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువతకు కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడున్న ప్రతి ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది ప్రజల వాయిస్నే పార్లమెంట్ లో వినిపించడానికి అవకాశాన్ని మనం ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా అసలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరింత చేరువుగా ప్రభుత్వ ఫలితాలు పథకాలన్నీ కూడా అందాలి, వాటిని కంటిన్యూ అవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరా నేను ఇంకెవరైతే నాలోకి నవ్వచ్చేమో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, నా పుట్టినిల్లు ఇది, మెట్టినిల్లు విజయనగరం. నేను పుట్టినిట్లో ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుతున్నాను కూడా, ఇక్కడ పెరిగాను. సో ఇక్కడ నాకు ఎవరు వేరే అనడానికి కూడా క్వశ్చన్ కూడా లేదు. ఇక్కడ అది ఆయన అడగండి. గత ఎన్నికల్లో విశాఖ సిటీ 4 నియోజకవర్గాల్లో టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే టీడీపీ బలంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఈవేళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటా కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది? మాట చెప్పడం, దాటివేయడం అవతల పార్టీల తాలూకా నైజం. ఇది చెప్పకపోయినా చేసి చూపించే పని జగన్మోహన్ రెడ్డి గారి పని.